ఓం నమో వెంకటేశాయ. ఈ సినిమా చూడటం అన్నది ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. భక్తి ప్రవృత్తులు అలాగా పెళ్ళు బుగుతాయి అంటే ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా హృదయంగా ఉంది. త్రూఅవుట్ నాకు సెకండ్ హాఫ్ కళ్ళు చెమరుస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ వెంకటేశ్వర స్వామి కిందకి రావటం, రామ్ క్యారెక్టర్, ఈ భక్తుడు వాళ్ళిద్దరికీ తన వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలకి కళ్యాణం జరిపించడం దగ్గర నుంచి చివరి వరకు సినిమా అత్యద్భుతంగా ఉంది. ఇది ఒక డివోషనల్ ట్రావెల్ లాంటిది ఈ సినిమా. నేను ఆ రకంగా ఫీల్ అయ్యాను. ఇంత చక్కటి సినిమా తీయాలి అంటే అది రాఘవేంద్ర గారు, చెయ్యాలి అంటే మా మిత్రుడు నాగార్జున, అలాంటి సినిమా తెరకెక్కించాలంటే ఇక్కడ మహేష్ నిర్మాత. అండ్ గతంలో ఇలాంటి సినిమాలు అన్నమయ్య, భక్త రామదాసు, సిడి సాయిబాబా ఎన్ని వచ్చాయి. వాటికి ధీటుగా ఈ సినిమా ఉంది. నాగార్జున కెరీర్కి ఇది ఒక కలికి తురాయి. అండ్ రాఘవేంద్ర గారు చాలా అత్యద్భుతంగా తీశారు. నటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ చాలా చాలా బాగా చేశారు. ఈ సినిమా చూడటం అన్నది ఇది ఒక దివ్యానుభూతి. దట్స్ ఇట్. డివైన్ ఎక్స్పీరియన్స్. మేము మామూలుగా సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అంటే ఏ విధంగా ఈ స్టోరీ ఉంటుందో తెలియదు. ఇది చాలా అంటే ఎవరికి తెలియని స్టోరీ. అండ్ అలాంటి స్టోరీని ముందుకు తెచ్చి మహేష్ రెడ్డి గారు, అలాగే రాఘవేంద్రరావు గారు, వారితో పాటు నాగార్జున చాలా సన్నిహితుడు. ఆయన ప్రతి మూవీతో రోజు రోజుకి ఆయన ఇంకొక అంటే తన యాక్టింగ్ ఒక హైయర్ లెవెల్ తీసుకెళ్తూ ముఖ్యంగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ తను చేసిన యాక్టింగ్ చాలా చాలా ఉత్తమంగా ఉంది. అలాగే వెంకటేశ్వర స్వామిగా చేసిన సౌరవ్ కూడా అంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిను నాగార్జున గారి సీన్స్ అంటే మళ్ళా చూడాలనిపిస్తూ ఉంది.